హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశూర్ తర్మా. ఈరోజు మనం సొగశూర్ తర్మాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు చీరల్లో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. గెట్ రెడీ. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. హలో సుధాకర్ గారు, నమస్తే అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఈరోజు కంచిపట్టు శారీస్ గురించి చూపిస్తాను. కంచిపట్టు అంటే అన్ని పట్టు శారీస్? అన్ని కంచిపట్టు శారీస్, అన్ని కంచిపట్టు. తక్కువ రేట్ నుంచి హెవీ రేంజ్ వరకు, తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఓకే, అన్ని రేంజ్ లో చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే, ఎల్లో కలర్ లో వచ్చింది పళ్ళు. ఎల్లో కలర్ పళ్ళులో కంచిపట్టు శారీ మేడం ఇది. ఓకే, అది అంటే మొత్తం కంచి స్టైల్లోనే బార్డర్ కూడా ఉంటుంది. కంచిపట్టు స్టైల్లోనే మనకి బార్డర్ కూడా ఇచ్చారు. బార్డర్ లో వచ్చేసరికి మనకి పీకాక్ అండ్ లీవ్స్ వచ్చాయి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి మీనా వర్క్ వచ్చిందండి. మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ తో మొత్తం ఒక క్రీపర్ లాగా ఆల్ ఓవర్ పళ్ళు అంతా ఫుల్ వర్క్ వచ్చింది, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఈ ఫ్లవర్స్ ని మాత్రం హైలైట్ చేశారు. దీంట్లో ఒకటి మీనా వర్క్ వచ్చి దాంట్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి మీనా వర్క్ తో ఫ్లవర్స్ వచ్చాయి. బోర్డర్ ఇలా వచ్చిందండి. మరి చిన్న బోర్డర్ కాకుండా కడీ టైప్ లో బోర్డర్ కాకుండా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు, చిన్నగా పీకాక్స్ అండ్ లీవ్స్ వచ్చేటట్లు. టూ సైడ్స్ సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తున్నాయి. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి మల్టీ కలర్లోనే అంటే 2 కలర్స్ తీసుకున్నారు ఇక్కడ. 2 కలర్స్ అంటే ఎల్లో కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకుని దాని మీద ఒక లైన్స్ వచ్చినాయి అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్లో లైన్స్ ఇచ్చారు. కొంచెం పెద్ద బార్డర్ క్రియేట్ చేశారనమాట. కింద బార్డర్ వచ్చేసి మిగిలిన శారీ అంతా ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి. స్ట్రైట్ లైన్స్ లో 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు, పింక్ అండ్ బ్లూ కలర్. పింక్ లో వచ్చేసరికి మనకి కల్నేతలో వచ్చింది. దానికి అంతా కూడా మనకి ఏంటంటే 2 కలర్స్ ఎక్కడైతే జాయింట్ అవుతాయో అక్కడంతా కూడా మనకి జరీతో మొత్తం వేవ్ లాగా డిజైన్ చేసి మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారండి, సన్నటి డిజైన్ ఇచ్చారు. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా 2 కలర్స్ కాంబినేషన్ లో స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే సేమ్ బార్డర్ మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చి 5125. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి గోల్డ్ సిల్వర్ శారీ. గోల్డ్ సిల్వర్, దీంట్లో జరీలో టచింగ్ ఉంటుంది. ఓకే, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ టచ్ చేశారు. ఎల్లో కలర్ బేస్ తీసుకున్నారు. దానికి మనకి మరూన్ కలర్ తో మనకి పళ్ళు వచ్చింది. ఫుల్ 1 మీటర్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. బేస్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అవడం వల్ల మనకి జరీ అంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతుంది ఈ శారీలో వచ్చి. మిడిల్లో వచ్చేసరికి మనకి డైమండ్స్ టైప్లో ఒక బ్లాక్స్ తీసుకున్నారు. ఒక దాంట్లో ఫ్లవర్ వచ్చింది, తర్వాత ఇంకొక దాంట్లో వచ్చేసరికి మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ వచ్చాయి అనమాట. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ అండ్ లీవ్స్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 లైన్స్ వచ్చింది, ఇటు వచ్చి మనకి 1 లైన్ వచ్చింది అనమాట. అట్లా కొంచెం డిజైన్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అంటే ఒకటే డిజైన్ కాకుండా వేరే వేరే డిజైన్స్ వచ్చాయి. బార్డర్ కూడా వచ్చేసి ఉప్పాడ స్టైల్ బార్డర్ ప్లస్ ఉప్పాడ బుట్టా స్టైల్ మేడం. ఓకే, ఉప్పాడ బుట్టి. ఉప్పాడ బోర్డర్ కడీ టైప్ లో ఇచ్చి దాంట్లో ఏంటంటే మనకి ఉప్పాడ బుట్టి టైప్ లో డిజైన్ చేశారనమాట. లీవ్స్ వచ్చాయి. అది కాంట్రాస్ట్ కలర్ లో బేస్ వచ్చి మనకి జరీ అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ తో లీవ్స్ వచ్చాయి. శారీ ఒకసారి ఓపెన్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వచ్చి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ఎల్లోకి జరీ వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకి రెడ్ మెరూన్ కలర్ సన్నగా అంటే చాలా లైట్ గా కనిపించేటట్లు దాంట్లో జరీ ఎక్కువ మిక్స్ చేసి లైట్ గా కనిపించేటట్లు డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. మనకి పళ్ళులో మధ్యలో ఏదైతే మనకి చెక్స్ లాగా ఇచ్చారో అంటే డైమండ్స్ టైప్ లో అదే డిజైన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి అటు ఇటు కూడా సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు అనమాట. శారీలో వచ్చిన బోర్డర్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ సిల్వర్ మిక్స్ అయింది కాబట్టి 22,000 మేడం. నెక్స్ట్ సారీ అండి మైసూర్ సిల్క్ సారీ మేడం. మైసూర్ సిల్క్ అంటే ఇది కూడా పట్టేనా? పట్టే మేడం. మైసూర్ సిల్క్ అంతా పట్టు బ్యాక్గ్రౌండ్ లోనే మైసూర్ సిల్క్, కంచి పట్టు, ధర్మవరం పట్టు ఈ రేంజ్ లో తయారు చేస్తాం. ఓకే, బేస్ అయితే గనుక పట్టు ప్యాటర్న్. ఓకే, మొత్తం కూడా టోటల్ ఎంబోజ్ మేడం. ఎంబోజ్ డిజైన్ వచ్చింది. ఈ ఫ్లవర్ అంతా కూడా ఎంబోజ్. ఓకే, ఈ డిజైన్ అంతా మొత్తం ఎంబోజ్. ఈ డిజైన్ అంతా మనకి సర్కిల్ అంతా ఎంబోజింగ్ వచ్చింది. దాని లోపల వచ్చినటువంటి కలర్ పికాక్ వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. మొత్తం ఇట్లా సర్కిల్స్ టైప్ లో మనకి పికాక్స్ వచ్చాయి అనమాట. శారీ అంతా కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు పూర్తిగా. పైన బోర్డర్ వచ్చేసరికి ఇట్లా ఒక అంటే కడీ టైప్ లోనే ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి ఇలా టెంపుల్ టైప్ లో వచ్చింది. సేమ్ సెకండ్ వైపు ఇదే కంటిన్యూ చేశారు. కానీ మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో పికాక్స్, ఆ పికాక్ కంటిన్యూ చేసి దానిపైన పైన ఇచ్చిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. అంటే 2 బోర్డర్స్ వచ్చాయి ఇక్కడ.
పళ్ళు కలర్ తోనే మనకి బార్డర్ వచ్చింది. బార్డర్ అంతా వచ్చింది. బాడీ మొత్తం ఎంబోజ్ చిన్న చిన్న బుట్ట మేడం, సింపుల్ బుట్ట. ఓకే, ఇది బటానీ స్టైల్ బుట్ట అంటారు. బటానీ స్టైల్, బటానీ స్టైల్ ఎంబోజ్ లోనే బటానీ స్టైల్ బుట్ట మొత్తం ఆల్ ఓవర్ అంతా వచ్చింది. చాలా క్లాస్ గా కనిపిస్తుంది. కల్నేత కాంబినేషన్ లో వచ్చిన ఈ శారీకి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం శారీ అంతా ఇట్లాగే ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. మధ్యలో వచ్చేసరికి బటానీ బుటా వచ్చిందండి, చిన్న డాట్ లాగా డిజైన్ చేశారు ఫ్లవర్ హైలైట్ అవ్వడం కోసం. డార్క్ కలర్ లో మనకి అది రావడం వల్ల ఏంటంటే అక్కడ ఒక ఫ్లవర్ ఉంది అని ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా మనకి చక్కగా కనబడుతుంది. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. తర్వాత ఎంబోజ్ బ్లౌజ్. శారీ డిజైన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో, అంటే సెల్ఫ్లో వచ్చింది మనకి బ్లాక్ కలర్ థ్రెడ్తోనే వచ్చింది అనమాట. ఈ క్రీపర్ అంతా కూడా 2 సైడ్స్ మనకి శారీలో ఏదైతే వచ్చిందో బార్డర్ సేమ్ అదే బార్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 8,400. నెక్స్ట్ శారీ సుధాకర్ గారు. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ లో ధర్మవరం శారీ మేడం. దీంట్లో కూడా ఈ శారీలో కూడా మనకి సిల్వర్ యాడ్ చేశారు. 2 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. 2 గ్రామ్స్ గోల్డ్ ఉంది, సిల్వర్ కూడా ఉంటుంది. ఓకే, టోటల్ డిజైనర్ బాడీ కానీ పళ్ళు కానీ అన్ని స్పెషల్ అనమాట. స్పెషల్. ఇది 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మనకి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కల్నేతలో మొత్తం ఫుల్ కూడా గోల్డ్ జరీతో డిజైన్ చేశారనమాట. దీంట్లో గోల్డ్ మిక్స్ అయింది, మనకి సిల్వర్ జరీ కూడా మిక్స్ అయింది. 2 సైడ్స్ వచ్చేసరికి మనకి మ్యాంగోస్, చిన్న చిన్న మ్యాంగోస్తో 2 లైన్స్ డిజైన్ చేశారండి. 2 సైడ్స్ కూడా మిడిల్లో వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ని మొత్తం అంటే చాప టైప్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి బోర్డర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్ చూపించారు. కంచి స్టైల్, కంచి పట్టు. ఓకే, ఇటు అటు వచ్చి మనకి జిగ్జాగ్ టైప్లో వచ్చింది. మధ్యలో వచ్చేసరికి సన్నటి వేవ్ లాగా, అంటే లాంగ్ నుంచి చూస్తే మీకు కడీ టైప్లో బోర్డర్ కనపడుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది, అంటే పళ్ళులో మనకి ఒకటే బోర్డర్ కనపడుతుంది. శారీలో వచ్చేసరికి బార్డర్ మీద బీట్ స్టైల్ చేంజ్ చేశారు. ఓకే, శారీలో వచ్చేసరికి మనకి 2 బోర్డర్స్ వచ్చాయి. పైన కూడా 2 బోర్డర్స్ వచ్చాయి, కింద కూడా 2 బోర్డర్స్ వచ్చాయి. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. అది మొత్తం లెమన్ ఎల్లో కలర్తో క్రీపర్ వచ్చింది. మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. ఈ శారీ అంతా కూడా మనకి ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఎక్కువ కనపడుతుంది, హైలైట్ అవుతుంది జరీతో. చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు, చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ మ్యాంగోస్ అంతా శారీ మొత్తం కూడా ఫుల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. అలాగే మనకి జరీ అంతా కూడా బాగా కనబడుతుంది. దీంట్లో పళ్ళులో వచ్చిన డిజైన్ ఉంది కదండి, మిడిల్లో మనకి చాప్ టైప్లో క్రియేట్ చేశారని చెప్పాను కదా, ఆ డిజైన్ని మనకి ఇక్కడ బ్లౌజ్కి ఇచ్చారు. దాంట్లో 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. సెల్ఫ్ కలర్లో అంటే ఎల్లో కలర్లో ఒకటి కనపడుతుంది, మెరూన్ కలర్ షేడ్లో ఒకటి కనపడుతుంది. 2 ఫ్లవర్స్ 2 డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. మనం కావాలి అనుకుంటే అసలు మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బాగా హైలైట్ చేయాలి అనుకుంటే కనుక మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. 2 సైడ్స్ మనకి సేమ్ బార్డర్స్ వచ్చాయి. దీనికి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? వచ్చేసి సిల్వర్ ఉంది కాబట్టి 19,600. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చి కంచిపట్టులోనే తక్కువ రేట్ సారీ మేడం. ఇది కంచిపట్టులో తక్కువ రేటు వరలక్ష్మి వ్రతాలకి బాగా పనికి వస్తుంది. చిన్న పూజలకి చాలా బాగా వస్తుంది. స్టైల్ గాను కూడా ఉంటుంది. ఓకే, కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చింది. దీనికి మొత్తం ఒక క్రీపర్ టైప్ లో ఫ్లవర్స్ వచ్చాయి. మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ చేసి లోపల మీనా వర్క్ వచ్చింది. గ్రీన్, పింక్, అలాగే స్నఫ్ కలర్, మళ్ళీ గ్రీన్, రెడ్, అట్లా డిఫరెంట్ కలర్స్తో మనకి ఇక్కడంతా కూడా మీనా వర్క్ వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి ఒక లీఫ్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఒకటి వచ్చేసరికి బిగ్ లీవ్స్ వచ్చాయి, తర్వాత స్మాల్ లీవ్స్తో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా ఇట్లాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ అండి మనకి కడీ టైప్లోనే 2 వేరియేషన్స్ చూపించారు. పైన వచ్చేసరికి మీకు క్లియర్గా చూస్తే కనపడుతుంది, ఇక్కడ డైమండ్ షేప్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. మళ్ళీ కింద వైపు వచ్చేసరికి కొంచెం బిగ్ బార్డర్ డిజైన్ చేశారు. లైట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో లైన్స్తో బ్లూ కలర్ లైన్స్తో మనకి ఇంకొక బార్డర్ కూడా వచ్చింది. అంటే ఆల్ ఓవర్ శారీలో మనకి ఇట్లాంటి స్ట్రైట్ లైన్స్ రావడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కనబడుతుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ అలాగే స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. పీచ్ కలర్తో ఒకటి వచ్చింది, ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చాయి. మిడిల్ క్రాస్ లైన్ ఇట్లా ఎక్కడైతే కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో వచ్చేసరికి మనకి జరీతో పళ్ళులో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్తో మనకి జరీతో డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా దగ్గరగా వచ్చిన డిజైన్ అంతా కూడా. ముందు స్టైల్ అయితే ప్లెయిన్ లో వచ్చేది మేడం, ఈ ప్యాటర్న్ అంతా. ఇప్పుడు మేమే చెక్స్ చేసాం. ఓకే, మీరు ఓన్ గా చేయించుకున్నారు. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్, ఎందుకంటే బాడీ అంతా ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇది ప్లెయిన్ ఉంటేనే బాగా గెటప్. ఇది శారీ అండి, శారీకి ఇట్లా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ లో. సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ సేమ్ కంటిన్యూ చేశారు బోర్డర్స్ వచ్చి. అంటే ఓన్లీ జరీ బోర్డర్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చి 5,590. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ ఉప్పాడ డిజైనర్ వేర్ సారీ మేడం. ఉప్పాడ డిజైనర్. ఓకే, మనకి ఇది స్లేట్ కలర్ లో డిజైన్ చేశారు. పళ్ళు వచ్చేసరికి బేస్ కలర్ వచ్చి బ్లాక్ తీసుకున్నారు. దీంట్లో ఏమో 2 వేరియేషన్స్ చూపించారండి మనకి డిజైనింగ్ లో. ఒక సైడ్ వచ్చేసరికి జరీతో, అలాగే ఇంకొక పక్కన వచ్చేసరికి సిల్వర్ తో డిజైన్ చేసి లైన్స్ లాగా లీవ్స్ వచ్చాయి.
దీంట్లో మనకి త్రీ డిజైన్స్ వేరియేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఒక క్రీపర్ లాగా వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, తర్వాత మ్యాంగో సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. సెకండ్ వైపు వచ్చేసరికి ఏంటంటే ఒక పెద్ద బంచ్ టైప్లో క్రియేట్ చేశారండి. మన దాంట్లో కూడా మనకి 4 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఆ 4 కలర్స్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే మెరూన్, గోల్డ్, అలాగే బ్రిక్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకుని లీవ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో ఇచ్చారనమాట. ఒక పెద్ద బంచ్ డిజైన్ చేశారు. ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి ఉప్పాడ స్టైల్లో కడీ టైప్లో డిజైన్ చేశారు. సెకండ్ వైపు కూడా మనకి ఇలాగే వచ్చిందండి. శారీ వచ్చేసరికి మనకి పైన శారీ అంతా కూడా ఇట్లా స్లేట్ కలర్లో 2 కలర్ కాంబినేషన్లో, అంటే మెరూన్ కలర్ దీంట్లో కలిసేసరికి మనకి మెరూన్ వచ్చేసరికి ఇలా కాపర్ టైప్లో కనబడుతుంది. మెరూన్ కలర్ అలాగే గోల్డ్ కలర్, అంటే ఇదంతా కూడా మనకి పట్టులో దారం వచ్చింది, పట్టు దారంతో డిజైన్ చేశారు. 2 డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి లీవ్స్, ఇక్కడ మ్యాంగో డిజైన్ చేశారు. హాఫ్ శారీ ఇట్లా ఉంటుంది. ఇంకొక హాఫ్ శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్లో తీసుకున్నారనమాట. దాంట్లో మనకి 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కలర్స్తో మనకి డిజైన్ చేశారు. సిల్వర్, బ్లూ కలర్ కాంబినేషన్, గోల్డ్, అలాగే పింక్, అట్లా 4 కలర్స్తో తీసుకుని ఫ్లవర్స్ డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి ఒక హిల్ ఎట్లా ఉంటుందో ఆ హిల్ టైప్లో మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో డిజైన్ చేశారనమాట. అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో వచ్చింది మనకి ఈ శారీ వచ్చేసి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. దానికి సేమ్ కడీ టైప్లో మనకి అటు ఇటు కూడా బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత మిడిల్లో కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారు కదా శారీలో, అట్లా హాఫ్లో ఏంటంటే మనకి కరెక్ట్గా మిడిల్లో వచ్చేసరికి మనకి ఇంకొక గోల్డ్ కలర్ జరీతో మనకి లైన్ ఇచ్చారనమాట. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి 20,500 మేడం. గోల్డ్ జరీ, సిల్వర్ జరీ దీంట్లో యాడ్ చేశారు కాబట్టి మనకి 20,500 రూపీస్. 20,500 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఇంకొన్ని శారీస్ ఉన్నాయి, మరి అవి కూడా ఏంటో చూద్దాం. ఇది కంచిపట్టులో ఉప్పాడ స్టైల్. కంచిపట్టులో ఉప్పాడ స్టైల్. బార్డర్ కానీ బాడీ బుట్టాస్ కానీ ఉప్పాడ స్టైల్ మేడం. ఓకే. పళ్ళు అంతా మొత్తం కంచిపట్టు స్టైల్. ఓకే. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఫుల్ జరీతో క్రియేట్ చేశారు. అవుట్లైన్ మాత్రం మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మామూలుగా అయితే మొత్తం జరీ ఫ్లవర్స్ ఇచ్చి అవుట్లైన్ అంతా మనకి శారీ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్తో ఇస్తారు. అలా కాకుండా ఇదేంటంటే ఫ్లవర్ అంతా జరీతో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ అంతా జరీతో వచ్చింది. ఓన్లీ అవుట్లైన్ మాత్రమే మనకి ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది చాప టైప్లో డిజైన్ చేశారనమాట. అటు ఇటు వచ్చేసరికి డైమండ్స్ క్రియేట్ చేశారండి. మొత్తం అంతా కూడా జరీ డైమండ్స్ వచ్చింది. మిడిల్లో మాత్రమే ఒక ఫ్లవర్తో మనకి క్లాత్ ఏదైతే ఉందో సేమ్ శారీ కలర్ కాంబినేషన్, ఆ కాంబినేషన్తో మనకి డైమండ్ డిజైన్ చేశారు. ఉప్పాడ టైప్ కడీ టైప్లో ఇచ్చారు. సెకండ్ వైపు కూడా సేమ్ అండి. సెకండ్ వైపు కూడా మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారండి కడీ టైప్లో. సారీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. 1 సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసరికి మొత్తం లైన్స్ లాగా డిజైన్ చేశారు. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో. దాంట్లో ఏంటంటే మనకి జరీతో పెద్ద సర్కిల్ టైప్లో ఒక డిఫరెంట్గా డిజైన్ క్రియేట్ చేశారనమాట. అట్లా 2 వచ్చినాయి ఇక్కడ, 2 సర్కిల్స్ టైప్లో. ఆ తర్వాత వచ్చేసరికి మనకి మీనా వర్క్, అంటే పట్టు దారంతోనే మనకి మీనా వర్క్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఆల్టర్నేట్గా మళ్ళీ సేమ్ లైన్స్ వచ్చాయి. ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఆల్టర్నేట్ డిజైన్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్డర్లో ఈ లైన్స్ రావడం వల్ల ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ బోర్డర్ కనబడుతుంది. ఇక్కడ అంతా కూడా మనకి ప్లెయిన్ కడీ టైప్లో, తర్వాత వచ్చేసరికి లైన్స్ లాగా బోర్డర్ అలా కనబడుతుంది. ఇది దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. అది కూడా కల్నేతలో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చింది. 2 బోర్డర్స్ కడీ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి సిల్వర్ ఉంది కాబట్టి 19,500. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఎంబోజ్ సారీ మేడం. ఇది ఎంబోజ్ సారీ కంచిపట్టులో ఎంబోజ్ స్టైల్ అన్నమాట. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫ్ లో పళ్ళు ఇచ్చారు. కాకపోతే టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది దీనికి. మనకి రెడ్ కలర్ తోనే టిష్యూ అంటే జరీతో కల్లా మిక్స్ అయ్యి వచ్చింది. దీంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఒకటి వచ్చేసరికి ఫుల్ జరీ కనబడుతుంది, ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ లీవ్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఇట్లా 3 లైన్స్ టైప్లో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్ అండి, బార్డర్ వచ్చేసి 1 సైడ్ వచ్చేసి కంచి స్టైల్ బార్డర్ మేడం. 1 సైడ్ వచ్చేసరికి కడీ టైప్లో డిజైన్ చేసి 1 సైడ్ మాత్రం ఇట్లా జిగ్జాగ్ టైప్లో వచ్చింది, అంటే టెంపుల్ టైప్ డిజైన్ వచ్చింది. సెకండ్ వైపు వచ్చేసి సిల్వర్ టైప్లో టెంపుల్ ఇచ్చాము. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి సిల్వర్ జరీలోనే మనకి టెంపుల్ టైప్ క్రియేట్ చేశారనమాట. కడీ బోర్డర్కే సిల్వర్ జరీతో మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. సారీ ఆల్ ఓవర్ మొత్తము మీనా జరీ బ్యాక్గ్రౌండ్ బేసెస్ లో ఎక్కువ థ్రెడ్ వర్క్ కనబడుతుందండి దీంట్లో. ఇది లోపల ఎంబోజ్ గా కొద్ది లైట్ ఎక్స్పోజ్ అవుతూ బయట కూడా ఇది ఎంబోజ్ మేడం. ఓకే, మిగిలిన అంటే వేరే సారీస్ అన్ని కూడా మనకి పట్టు సారీస్ అనగానే ఎక్కువ జరీ కనబడుతుంటాయి.
దీంట్లో మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చి ఆ ఫ్లవర్ని హైలైట్ చేయడం కోసం ఏంటంటే ఒక జరీని మాత్రం ఇక్కడ డిజైన్ చేశారు. మిగిలిన ఫ్లవర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే ఆల్టర్నేట్గా అండి, ఒక ఫ్లవర్ వచ్చేసరికి జరీ వచ్చింది, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి మనకి సేమ్ సెల్ఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ డిజైన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది, సేమ్ ఫుల్ శారీ. ఓకే, దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం. మనకి బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చి దానికి ఏంటంటే మనకి శారీలో ఏవైతే 2 డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. పైన వచ్చి ప్లెయిన్ వచ్చింది, కింద బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 16,800. నెక్స్ట్ సారీ అండి, కంచిపట్టు బ్రోకెట్ సారీ మేడం. మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి. ఈ శారీకి వచ్చేసి మొత్తం కూడా ఎల్లో అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానికి ఏంటంటే మనకి జరీతో మనకి ఫుల్ వర్క్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి ఇలా స్టెప్స్ వైజ్గా మనకి ఒక మ్యాంగో బుటీని డిజైన్ చేశారు. మనకి మొత్తం మిడిల్లో అంతా కూడా అదే వస్తుంది, అదే మ్యాంగో. అటు ఇటు వచ్చేసరికి జిగ్జాగ్ టైప్లో ఫ్లవర్స్ అలా క్రియేట్ చేశారు అనమాట. 2 సైడ్స్ కూడా ఇలాగే వస్తుంది. దీని బోర్డర్ వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి బ్లాక్ టైప్లో డిజైన్ చేసి ఇక్కడ ఒక బ్లాక్ని ఏంటంటే ఎక్కువ మెహందీ గ్రీన్ కలర్ లైన్స్ కనపడేటట్లు డిజైన్ చేసి ఒకటేమో మొత్తం కడీ టైప్లో డిజైన్ చేశారు. అట్లా ఆల్టర్నేట్గా వచ్చింది మిడిల్లో బోర్డర్. అటు ఇటు వచ్చేసరికి ఒక క్రీపర్ టైప్లో ఒక చిన్న ఫ్లవర్ వచ్చిందండి. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. శారీ ఓపెన్ చేసి చూద్దాము. ఆల్ ఓవర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోటి 2 కలర్స్ ఎక్స్పోజ్ అవుతాయి. ఓకే, బేస్ కలర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అలాగే టిష్యూతో వచ్చింది. దాంట్లో మనకి ఏంటంటే 2 కలర్స్ ఎక్కువ హైలైట్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనకి ఒకటి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిన చిన్న చిన్న డ్రాప్ టైప్లో డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా మిగిలిన పార్ట్ అంతా కూడా ఈ డ్రాప్కి చుట్టూ అంతా కూడా మనకి చెరీతోనే ఎలివేట్ చేశారనమాట. అంటే ఆల్టర్నేట్గా ఒకటి వచ్చేసరికి మెరూన్ కలర్, ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలర్, అలా ఆల్టర్నేట్గా శారీ అంతా కూడా ఇంత దగ్గరగా ఇంత గ్రాండ్గా డిజైన్ చేశారు. ఫుల్ శారీ వచ్చింది. ఓకే, దీని బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అని వస్తుంది, ఎంబోస్ బార్డర్. బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో టైప్ చిన్న బుటీస్ డిజైన్ చేశారు. దీంట్లో ఒకటి ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్, ఒకటేమో కాంట్రాస్ట్లో ఉండేటట్లు మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట. సేమ్ బార్డర్స్ అండి, శారీలో ఇచ్చిన బార్డర్స్ ఈ బ్లౌజ్కి కూడా కంటిన్యూ చేశారు. మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా ఏం వర్క్ చేసడానికి కూడా కనబడదు మనకి, చేసినా కూడా గోల్డ్ కానీ ఏమన్నా. ఓకే, చాలా బాగుందండి ఈ సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 17,800. నెక్స్ట్ సారీ అండి? నెక్స్ట్ సారీ ఉప్పాడ సారీ మేడం. ఉప్పాడ సారీ, సింపుల్ ఉప్పాడ సారీ. ఇది పింక్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు ఇచ్చారు. చాలా డీసెంట్ లుక్ ఉంది, చూడడానికి చాలా బ్రైట్ గా కూడా అనిపిస్తుంది. ఇది మిడిల్లో వచ్చేసరికి మనకి మ్యాంగోస్ జరీతోని మొత్తం మ్యాంగో బుట్టి డిజైన్ చేసి అవుట్లైన్ అంతా కూడా కల్నేతలో ఇచ్చారనమాట. మిడిల్లో ఇలా వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే లైన్స్, క్రాస్ లైన్స్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఇంకొక టెంపుల్ డిజైన్ కూడా కనబడుతుందండి. మనకి ఎడ్జెస్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ కనబడుతుంది పళ్ళులో. దీంట్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో కొంచెం హైలైట్ చేయడం కోసం, ఎందుకంటే లైట్ కలర్లో మనకి జరీ వచ్చేసరికి మొత్తం మిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి కొంచెం హైలైట్ చేయడం కోసం ఏంటంటే మీనా వర్క్ కూడా అటాచ్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి టెంపుల్ టైప్ డిజైన్ వచ్చింది అటు ఇటు 2 సైడ్స్ కూడా. ఇది వచ్చేసరికి బోర్డర్ కడీ టైప్ బోర్డర్ ఇచ్చారు. దీనికి 2 సైడ్స్ కూడా మనకి శారీ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చింది. ప్లస్ కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్లో క్రియేట్ చేశారనమాట. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో ఒకటి వచ్చేసరికి మనకి పెద్ద మ్యాంగో జరీతో మనకి పెద్ద మ్యాంగోని క్రియేట్ చేశారనమాట జరీతో. ఆ తర్వాత వచ్చేసరికి మిడిల్లో బ్లూ కలర్ గ్రీన్ కలర్తో కొంచెం డిఫరెంట్ సైజెస్ తీసుకుని మ్యాంగోస్ డిజైన్ చేశారు. శారీ ఓపెన్ చేసి చూద్దాము. స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో స్కర్ట్ బోర్డర్ టోటల్ స్కర్ట్ బోర్డర్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇట్లాగే బుటీస్తో డిజైన్ చేశారు. ఆ పైన వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ప్లెయిన్గా వదిలేశారండి. పైన ప్లెయిన్ శారీ వచ్చింది, కింద వచ్చేసరికి మనకి డిజైనర్ శారీ వచ్చింది హాఫ్. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లెయిన్ మేడం. పళ్ళు కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చింది. దానికి సేమ్ బార్డర్స్ అనమాట. శారీలో ఏ బార్డర్స్ అయితే ఇచ్చారో అదే బార్డర్స్ ఇక్కడ కంటిన్యూ చేశారు. కడీ టైప్ ఉప్పాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 10,160 మేడం. ఓకే సుధాకర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కంచిపట్టులో అలాగే ఉప్పాడ పట్టులో బెస్ట్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఉప్పాడ అండ్ కంచిపట్టులో డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి అవి మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపటి వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.